నమో వెంకటేశాయ. విజయవాడలో రావణ్ అరెస్ట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నిన్న అందరికీ తెలిసిన విషయం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ వ్యక్తులు, సిపిఐ వాళ్ళు, ఏబి వెంకటేశ్వరరావు కూడా అటెండ్ అవ్వడం తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రం పైన ఒక కుట్ర, అశాంతిని నెలకొల్పే విధంగా కుట్ర పడుతున్నారు. ఈ కుట్రలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం తెలిసిన విషయం. ఈ యుద్ధంలో రావణాసురుడే గెలుపు అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు చించుకొని మాట్లాడుతున్నాడు. రావణాసురుడే గెలుపు అనేది ఒక అంబటి రాంబాబే మాట్లాడుతున్నాడు తప్ప రాష్ట్రమంతా, దేశమంతా, భారతదేశమంతా, ప్రపంచమంతా రావణాసురుడిది గెలుపు కాదనేది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని రావణాసురుడితో పోల్చి అతనే గెలుపు అనేసి, అతనే గెలుస్తాడు అనేసి అంబటి రాంబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అసలు అతను రాంబాబుకు తలలో మెదడు ఉందా, ఉంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటున్నాడా ఏమీ లేదు. కూడా ఆయనకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంబటి రాంబాబు ఏదో నోరుంది, మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది ప్రజలు వింటున్నారు, దాన్ని పెయిడ్ యూట్యూబ్లు, సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళ దాంట్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. మన దేశంలో రాముడిని మహాపురుషుడిగా, ఆదర్శ వ్యక్తిగా మనం అందరం పూజిస్తాం రాముడిని. అటువంటి వాడిని రావణాసురుడితో పోలుస్తున్నాడు. రాముడు ఎక్కడ, రావణాసురుడు ఎక్కడ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నేల మీద గెలిపిస్తామని సిగ్గు లేకుండా వైసీపీ నేతలు కూడా ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకు నీచమైన ఆలోచనలు తప్ప వేరే లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏ యుద్ధంలోనైనా సరే ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడి తీరుతుంది. కాబట్టి ఈ ధర్మ యుద్ధంలో రావణుడు గెలిచే ప్రసక్తే లేదు. మనం అందరూ కూడా చూస్తున్నాం, సినిమాలలో ఏ సినిమా తీసుకున్నా కూడా విలన్ ఆఖరికి మట్టి కనిపించాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. అటువంటి దీంట్లో రావణ్ కూడా రావణాసురుడితో పోల్చి ఇతను చేసిన అఘాయిత్యాలు ఖచ్చితంగా కూడా అనుభవించక తప్పదు. రావణ్ అసలు రూపం జగన్మోహన్ రెడ్డిదే. మనం అందరూ కూడా చూస్తున్నాం. రావణ్ని అసలు రూపంతో జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన ఆటలో రావణ్ ఒక బంతి. ఆ బంతిని ఎట్లా కొడితే అట్లా పోయే విధంగా రావణ్ ఆడుతున్నాడు. కొన్ని త్వరలో తెలుసుకుంటాడు. మావోయిజాన్ని బతికిస్తాను, హింస ఆగదు, దేశ వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినందుకు రావణ్పై ఉపా కేసు పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులకు మద్దతు ఇవ్వడం కూడా దారుణం, బాధాకరం. సిపిఐ నాయకుడు నారాయణది, ఆయన కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో సిపిఐ నారాయణ గారు కూడా కూర్చొని ఆయన కూడా వయసు మీరింది, వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, వయసు మీరిపోతే ఏదోదో ఆలోచనలో వచ్చి బాగా చెడింది. ఆయన కూడా సిపిఐ నారాయణ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే
అసలు ఏమిటి ఆయనకు ఆలోచన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా ఈ దీంట్లో మాట్లాడి వైసీపీ కుట్రలో పడి వీళ్ళతో కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిపిఐ నాయకుడు నారాయణ కూడా. అది కరెక్ట్ కాదనేసి సిపిఐ నారాయణ గారికి కూడా మనం చేస్తున్నాం. సిపిఐ నాయకుడు నారాయణ పెంటనోరు, ఆ నోటికి దూరంగా ఉండేది మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేసి కూడా ఈ చేస్తున్నాం. మత విద్వేషాలను మానుకొని అభివృద్ధికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తూ ఉంది. దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. అమరావతి ఒక పక్క, పోలవరం ఒక పక్క, ఇండస్ట్రీస్ ఒక పక్క, ఇవన్నిటిని కూడా మన ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి, ఇంకొక పక్క యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటి దాన్ని వీళ్ళు ఏది సర్వనాశనం చేయడానికి ఏదో మావిగన్ పేరు పెట్టారు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు చేయాలనేసి కూడా ఇది ఒక ఆలోచన పడుతున్నారు. క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. వాళ్లతో వైసీపీ క్రైస్తవులతో కలిసి వైసీపీ కుట్ర పంతాలి, పెద్ద కుట్ర. ఆ కుట్రకు భాగంగా ప్రధాన సూత్రధారుడు వైసీపీ తాడేపల్లి నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ప్రజలకు గుర్తుంది. ఈ ఉపా కేసులో అరెస్ట్ అయిన రావణ్ని వైసీపీ నాయకులు ఎందుకు సమర్థిస్తున్నారు? తప్పు చేస్తే శిక్ష, మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళకంతా శిక్ష వేయలేదా? తప్పు చేయకపోయినా కూడా మీకు అడ్డంగా ఉండే వాళ్ళకంతా కేసులు పెట్టి, ఉదాహరణకు రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు చేశారు. అటువంటి వాళ్ళు ఎంతోమందిని ఎన్నో హింసలు పెట్టి ఎన్నో హింసలు చేశారు కదా, తప్పు చేయకపోతే కూడా. అప్పుడు లేదా ఇవన్నీ అని అడుగుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలనేసి కూడా తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఇది సుప్రీంకోర్టులో తీర్పులో ఉంది. సుప్రీంకోర్టు ఏది నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. అదేవిధంగా వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని క్రైస్తవులను రెచ్చగొట్టే ముఠాలు రంగంలో కూడా దిగారు. సోషల్ మీడియాలో హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని తిడుతూ పెయిడ్ యూట్యూబర్స్, రావణ్ లాంటి పెయిడ్ వ్యక్తులు చాలామంది పుట్టుకొచ్చారు. రావణ్కు పొరుగు రాష్ట్ర వ్యక్తి ప్రకాష్ రాజు సపోర్ట్ అయి వచ్చాడు. రావణ్, ప్రకాష్ రాజులు క్రైస్తవులు దేశ సమైక్యత కోసం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం బలంగా మాట్లాడుతున్న వ్యక్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఆయన ఏ తప్పు చేసినా మీరు మాట్లాడండి, నేను ఏ తప్పు చేయలేదనేసి చాటి చెప్తున్నాడు. మీరు అనవసరంగా కులాలు, మతాలు, ప్రాంతాలని వేరు చేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఒక అవినీతి కేసులో జడ్జి తన పదవి పోతుందనేసి జడశ్రావణ్ కూడా వీళ్ళతో కలవడం, ఏబి వెంకటేశ్వర్లు కూడా వీళ్ళతో కలవడం చాలా దారుణం. వీళ్ళందరి అసలు రంగు బయటపడింది. వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేసిన తప్పులు త్వరలో మరలా కూడా బయట వస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు రావణ్కు, జడశ్రావణ్కు, ప్రకాష్ రాజులకు మధ్య క్యాష్ బంధం కూడా ఉంది. ఈ ముగ్గురి క్యాష్ బంధం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉంది అనేసి కూడా బలంగా తెలిసింది. తాడేపల్లి
ప్యాలెస్ నుంచి కుట్ర నడుపుతున్న వారికి అంతర్జాతీయ ఫండింగ్ కూడా వస్తుందనేసి కూడా తెలుస్తూ ఉంది. వీటిపైన అధికారులు, పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుండదు ఇవన్నిటి కూడా బయట తీసి తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు మీద వల్ల జరిగే ప్రసక్తి ఉండదు. వీళ్ళని వెంటనే ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్నిటినీ కూపీలాగి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలనేసి కూడా నేను తెలియజేస్తున్నాను. సనాతన ధర్మం కోసం, పరిరక్షణ కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిపై అసత్య ఆరోపణలు చేస్తే జన సైనికులు, వీర మహిళలు క్షమించరు, ఊరికే ఉండేవాళ్ళు కాదు, ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్తారు. గత ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, పవన్ కళ్యాణ్ అభిమానులు బుద్ధి చెప్పారు. 2004 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 11 స్థానాలు వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో 11 బదులు ఒకటికి తీసేస్తే ఒకటి కూడా వస్తుందో రాదో వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధికి, ప్రశాంతతకు, సనాతన ధర్మానికి పరిరక్షణ కోసం పాటుపడే వాళ్ళ కోసం ప్రజలు వెనకలుంటారు, ప్రజలు గెలిపిస్తారనేసి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ వెనకే ఉంటారు. మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు అనేసి కూడా, ఆ ఒకటైనా వస్తుంది అనేసి కూడా మీరు చూసుకోండి అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తు దిశానిర్దేశంలో కూడా మీడియా పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. మనం మాట్లాడే ప్రతి మాటని దశ దిశలా వ్యాప్తి చేసే మీడియా ఈరోజు చాలా వరకు మీడియాలో కన్స్ట్రక్టివ్ దిశగా ఈరోజు రాజకీయ ప్రభుత్వాలని కానీ ముందుకు నడిపే వ్యవస్థ ఒక మీడియా వ్యవస్థ. ఈ మీడియా వ్యవస్థ ఒక బలంగా ఉంటే ఈరోజు కొంతమంది ఈ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకొని రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తుని, అలాగే ఒక ఉన్నతమైన వ్యక్తుల మీద బురద చల్లడానికి ఉపయోగించుకునే వ్యక్తులు ఈరోజు సొసైటీలో తయారయ్యారు. నిన్న విజయవాడలో ఒక దుష్ట చతుష్టయము రౌండ్ టేబుల్ లాగా పెట్టింది. మీ అందరికీ తెలుసు దుష్ట చతుష్టయం అనేది మహాభారత సమయంలో వాళ్ళు ఎవరు అని. కానీ ఈ యొక్క అభినవ దుష్ట చతుష్టయంలో నిన్న ముఖ్యంగా మన ఆంబోతు రాంబాబు, రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు గారు, అలాగే నారాయణ గారు, వీళ్ళు జడా, శ్రావణ్ అండ్ రావణ్ పేర్లు చూడనట్టున్నాయి. రావణ్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని, నెగిటివ్ రోల్ని ఆదర్శంగా పెట్టుకున్నాడంటే మనం వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ముందుకు, అంటే మనందరికీ తెలుసు రావణాసురుడు ఎటువంటి వ్యక్తి, ఎందుకు రాముడిచే హతింపబడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది రావణని గొప్పగా చెప్పుకుంటా అంటే ఇతను లోక కంటకుడా, వ్యవస్థ విచ్ఛిన్నం చేసే వ్యక్తి, లేకపోతే ఇప్పుడున్న వ్యవస్థను కన్స్ట్రక్టివ్ దిశలో నడుచుకునే వ్యక్తి. సనాతన ధర్మం అనేది ధర్మం గురించి చెప్తుంది. ధర్మం అనేది ఏ మతంలో ఒకటే. హింసకు ఏ ధర్మం కూడా వెనుక రాదు. అలాగే ఒక వ్యవస్థలో మంచి జరుగుతూ ఉంటే దాన్ని విచ్ఛిన్నం ఏ ధర్మము చేయదు. సో ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఈరోజు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, సనాతన అనే ధర్మాన్ని కూడా నేను నోట్లో చెప్పలేను, దాన్ని విడదీసి చెప్పిన ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రావణ్. అంటే మనం చూస్తుంటాం మొనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ కూడా, అది కూడా ఒక రాక్షసంగా, అంటే ఒక పబ్లిసిటీ కావాలని అతను వ్యవస్థ ఏమైనా పర్లేదు, ఎవరి గురించి ఏం మాట్లాడినా పర్లేదు, తన సెల్ఫ్ పబ్లిసిటీ కోసం
చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు లోక కంటకుడిగా మారి రాష్ట్రంలో 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై ఈ యొక్క రావణ్ అండ్ శ్రావణ్ ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్న అంబోతు రాంబాబు మాట్లాడుతూ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు అంటున్నాడంటే వాళ్ళ మైండ్ సెట్ని గమనించాలని నేను మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. రావణుడు గెలుపు అంటే రావణుడు ఒక స్త్రీని అపహరించినందుకు, ఒక వివాహిత స్త్రీని అపహరించినందుకు రావణుడు ఎలా అంతమైపోయాడో ఈరోజు ఒక వ్యక్తిత్వం కలిగి రాష్ట్రాన్ని దిశలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక మంత్రివర్గంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్న మనందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ విధి విధానాలు చాలామంది కామన్ మనకు తెలియదు. అటువంటిది ఈరోజు 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని 1వ స్థానంలో దేశంలో నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నిన్న దాదాపు రోడ్లు విస్తరణలో రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారి శాఖ ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరును ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం కాదు, సనాతన ధర్మం గురించి దేశం గురించి నేను దేశద్రోహిని, నేను ఏది నాకు లెక్కలేదు అని మాట్లాడే ఒక రావణ్ను వెనకేసుకొస్తున్నారంటే ఈ రావణ్ను వెనకల ఒక హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఆ హిరణ్యకశిపుడే జగన్మోహన్ రెడ్డి. ఒక పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాంబాబు లాంటి ఆంబోతులు వాళ్ళతో చేతులు కలిపారు. ఈ దుష్ట చతుష్టయము ఏబి వెంకటేశ్వరరావు గారు అనే నారాయణ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి. వయసు పెరిగే కొద్దీ ఆయన మెదడు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. వ్యవస్థలో ఎటువంటి వ్యక్తిని వెనకేస్తున్నాము అని ఒక కన్స్ట్రక్టివ్ భావజాలం కలిగిన మీరు అలా మాట్లాడడం కూడా నిజంగా ప్రజలు గమనిస్తున్నారు, నాయకులు గమనిస్తున్నారు. ఏమైపోయింది మీ యొక్క రాజకీయ చరిత్ర? ఇంత ఒక భీష్ముడిలాగా అంత పెద్ద రాజకీయ వ్యవస్థలో మీరు నడిచి ఈరోజు ఒక రావణనే ఒక పనికి మాలిన వెధవ, ఆ వెధవ మాటలు ఒకసారి దయచేసి మిమ్మల్ని వినాలి అని నారాయణ గారికి తెలియజేస్తున్నాను. మీరు వినే ముందు అతని వీడియోస్ మీరు చూడాలి. వ్యవస్థ విచ్ఛిన్నం చేసే వ్యక్తిగా ఆ రావణ్ ఎలా మాట్లాడుతున్నాడు, అతని భాషా పదజాలం ఏంటి, ఇవన్నీ కూడా దయచేసి మీరు చూడాలనే విషయాన్ని నారాయణ గారికి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్లో మీరు మాట్లాడిన వ్యక్తి ఎవరి గురించి మాట్లాడిన తెలియజేసుకోవాలని తెలుస్తూ, అలాగే వెంకటేశ్వర గారు మీకు తెలుసు, మీరు ఏం చేశారో తెలియదు. మరి మీరు ఎలాంటి వ్యవస్థలో ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పొజిషన్లో ఉన్నారో, మరి ఈరోజు అటువంటి వ్యక్తితో చేతులు కలిపారంటే, ఆ యొక్క పార్టీతో చేతులు కలిపారంటే సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు అందరూ సిగ్గుపడాల్సి వస్తుంది. వెంకటేశ్వర గారికి కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. రావణుడు యుద్ధం గెలుస్తాడు అనే మాటను మీరు సమర్థించారు అంటే, ఆ రాంబాబు చెప్పిన మాటను మీరు సమర్థించారంటే మీ యొక్క ఐపీఎస్లో మీరు చేసిన ప్రయాణం అంతా కూడా వృధా ప్రయాసగా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ లోక కంటకులను ఎవరిని ప్రజలు చూస్తున్నారు. సోషల్ మీడియా ఎంత స్పీడ్గా ఉందో, ఎంత పాజిటివ్గా ఉందో చూస్తున్నారు. దేశద్రోహం అనేది ఖచ్చితంగా దేశద్రోహమే. ఒక దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేయాలా, మత కల్లోలాలు పుట్టించాలి అని మాట్లాడే ఎవరైనా సరే దేశద్రోహి. అటువంటి దేశద్రోహి జాబితాలో ఈరోజు ఈ యొక్క రావణ్ని అరెస్ట్ చేయడము ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని తెలియజేస్తూ, ఎవరైతే ఇటువంటి దుర్మార్గుల వెంట ఉంటారో, ఆల్రెడీ ఇటువంటి బూతు మాటలు మాట్లాడిన మంత్రుల వల్ల 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. ఈరోజు నువ్వు ఇటువంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇటువంటి వాళ్ళని సమర్థిస్తే, రావణ్ శ్రావణ్ ఇటువంటి విద్రోహ శక్తులని సమర్థిస్తే ఈ 11-1 మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1కి పడిపోయేది. ఆ 1 కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.
ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులని దుష్ట చతుష్టయాల్ని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.